హాయ్ అండి. అన్ని పండుగల హడావిడైపోయిందా? మేము సంక్రాంతి రోజు ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మీకోసం ఒక చిన్న వీడియో తీశాను. అది చూపిస్తున్నాను. చూసారు కదా! రవిప్రియ మాల్ ఒంగోలులోని గుంటూరు రోడ్‌లో ఉంటుంది కదా! రవిప్రియ మాల్‌కైతే మేము వెళ్ళడం జరిగింది. చక్కగా వాళ్ళ సంక్రాంతి ఫెస్టివల్ చూస్తున్నారు కదా! బాగా ఎంతో ట్రెడిషనల్‌గా రెడీ అయితే చేసుకున్నారు. దాని పక్కనే ఇటొచ్చేసి మనకి జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయండి. మెయిన్‌గా ఈ షాపింగ్ మాల్‌కి మేము ఎందుకు వెళ్ళాము అనంటే, ఒక చిన్న రీజన్ తర్వాత అయితే నేను చెప్తాను వినండి. కాకపోతే ఇది చిల్డ్రన్ సెక్షన్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే పెట్టారు. నాకు ఈ గేమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. ఈసారి మేము ట్రై చేయలేదంటే మేము ముగ్గురమే వెళ్ళాం. మా పెద్ద బాబుని తీసుకొని వెళ్ళలేదనమాట. అందుకని ఈ గేమ్ అయితే మేమైతే ట్రై చేయలేదు. కాకపోతే నాకు ఈ గేమ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇంకా చాలా రకరకాల గేమ్‌లు చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డే మొత్తం గడిపేయొచ్చండి. అదిగోండి మా చిన్న బాబు అక్కడున్నాడు కదా! చూపిస్తాను అలాగే చూడండి రకరకాల గేమ్స్ బాగా నచ్చినాయి. ఈ 2 గేమ్స్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. ఓకేనండి. సంక్రాంతికి మీరందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశానండి. చూసారు కదా! ఇంకా నా టోన్ ఇంకా సెట్ అయితే కాలేదు. ఏం చేద్దామండి ఇంక ఈ టోన్ ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో. ఓకేనండి. ఇదనమాట రవిప్రియ మాల్‌లో చిల్డ్రన్స్ గేమ్ సెక్షన్ అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టారు. నేను దాదాపు ఎళ్లి కూడా 1 ఇయర్ పైగానే అవుతుంది. అందువల్ల నాకు తెలీదనమాట. వెళ్ళాననమాట. ఓకేనండి. ఇదిగో చూస్తున్నారు కదా! చాలా చాలా రకరకాల గేమ్స్ అవన్నీ పెట్టారు. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఇంకేంటండి సంగతులు? మనకు యాజ్ యూజువల్‌గా ఇంకా స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మండే నుంచి. ఓకే. తప్పకుండా ఇంక అందరూ ఇంకా రొటీన్ లైఫ్‌కి అలవాటు పడిపోతారు. ఇదిగోండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ తోటి చాలా చాలా వెరైటీస్ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇవన్నీ రవిప్రియ మాల్‌లో ఉంటాయి కదండీ! మనందరికీ తెలిసిందే. ఒంగోలు పరిసర ప్రాంత వాళ్ళందరికీ తెలుసు కదా! రవిప్రియ మాల్ ఎక్కడుంటుంది, ఏంటి అనేది. ఓకేనండి. మేము ఈ రవిప్రియ మాల్‌కి ఎందుకు వెళ్ళాము అనంటే, మామూలుగా విజిట్ కోసమే కాదండి. కొంచెము హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల దానికి అక్కడ బాడీ మసాజ్‌లు అవి చేస్తారు కదా! దానికోసమైతే మేము వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత అది కొంచెం నేను చేంజ్ చేసుకున్నాననమాట. చేంజ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. మా చిన్నోడైతే ధైర్యం చేసి ఒకటి చేయించుకున్నాడండి. అది కూడా నేనైతే వీడియో తీశాను. అది కూడా మీకు నేను వీడియో అయితే చూపిస్తాను. చూసేయండి. ఇదిగోండి ఫిష్‌ది అక్వేరియంలో మా చిన్నబ్బాయి అయితే మసాజ్ అయితే చేయించుకున్నాడనమాట. నాకైతే చాలా భయమండి. నేనైతే చేయించుకోలేదు. ట్రై చేశాను. బట్ నాకు వల్ల అయితే కాలేదు. మా చిన్నోడిని అడిగామనమాట చేయించుకుంటావా అంటే చేయించుకుంటామన్నాడు. వాడంటే చాలా ధైర్యంగా చేయించుకున్నాడండి. నా వల్ల అయితే కాలేదు. నేను ఆల్రెడీ పెట్టి కూడా తీసేశాను 2 టైమ్స్ అయితే. పాపం తనైతే ఏమీ అనలేదనమాట. తను ఫస్ట్ అలాగే ఉంటుంది మేడం చేయించుకోండి అనింది. వద్దండి నాకు ఒక రకంగా ఉంది అనేసరికి తను వదిలేసింది. చూశాడు కదా! వాడు కాళ్ళైతే పెట్టేశాడు. చూడండి ఫిష్‌లన్నీ దగ్గరకొచ్చేసినాయి. అసలకబ్బా! ఎట్లాగుందంటే అట్లాగుంది. మనకు చూస్తుంటేనే అట్లా ఉంది. వాడికి ఎట్లా ఉందని నేను అడిగాను. కొంచెము చక్కెర గిల్లి పుడుతున్నట్టు ఉంటుంది మా అని అన్నాడు. అదైతే నా వల్ల అయితే కాలేదండి. మొత్తానికి మీలో ఎవరైనా చేయించుకున్నారా? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనండి. ప్రస్తుతానికి ఇలాగండి సంక్రాంతి పండగ జరిగింది. ఇంకోటి అప్పన్నగుంటపాలెం దగ్గరికి మేము వెళ్ళాము. శ్రీనివాస కాలనీ దగ్గర. అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ రోజు తెప్పోత్సవం కూడా జరిగింది. అది సేమ్ రోజండి సంక్రాంతి రోజే. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. చూసేసేయండి. ఓకేనా అండి. ఇదేనండి ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇదే సంగతులు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను లైవ్స్ కూడా పెడతానండి. తప్పకుండా నా లైవ్‌కి వచ్చి సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటండి సంగతులు. పండగ హడావిడిలో అందరూ ముగించుకొని క్షేమంగా ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చారని ఆశిస్తూ మానస కూడా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి ఈ సంవత్సరం అయితే సంక్రాంతి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవేనండి ప్రస్తుతానికైతే ఇదేనండి ఈ వీడియో చూస్తున్నారు కదా వాడి దగ్గరికి బెల్లం ముందు ఈగలు వాలినట్టు చూడండి ఎన్ని చేపలు వచ్చేసినాయో. ఒక చేప మాత్రం బాగా కొరుకుతుంది మమ్మీ అని అన్నాడు. సరేనమ్మా అక్కడ మన డెడ్ స్కిన్ ఉండడం వల్ల చేపలు అనేవి వస్తాయని తను చెప్పారు.
నేను కూడా చేయించుకోవాలనుకున్నాను. కాకపోతే నాకైతే నా వల్ల కాలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సైనింగ్ ఆఫ్ మానస. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.